ఈ వీడియోలో ఈరోజు జరగబోయే టాస్క్ అప్డేట్లు, అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, గేమ్లో నుంచి, అలాగే ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. మిడ్ నైట్ టాక్స్ కావాలనే చేయలే, అసలు రివ్యూలే చేయబుద్ధి కావట్లే, అంత చిరాగ్గా ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. యాక్చువల్గా మిడ్ నైట్ టాక్స్ చూసాక మామూలు కోపం రాలే, చాలా కోపం వచ్చింది. దెబ్బకి ఇంకా చిరాకు వచ్చి రికార్డింగ్ కూడా ఉంది, అది అలా వదిలేసి వెళ్ళి పడుకునిపోయాను. ఇంకా ఇందుకు టైం బొక్క పెట్టుకోవడం అనిపించింది నిజంగానే. అంటే మనమేమో మెయిన్ ఎపిసోడ్, నేను నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత సరేరా అట్లీస్ట్ ఓపెన్ అయ్యారు, సేఫ్ గేమ్ ఆడట్లేదు అనుకుంటే, మళ్ళీ అదే కంటిన్యూ భయ్యా. మళ్ళీ ఇమాన్యుయల్కి తనుజాకి అంత జరిగితే వాళ్ళు వెళ్ళి ప్యాచప్ అయిపోయి సారీలు చెప్పించుకుంటే ఇంకేముంటుంది సీజన్. ఆల్రెడీ సీజన్ అస్సాం వెళ్ళిపోయింది. ఇప్పుడు అస్సాం నుంచి అలాగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయి, బంగ్లాదేశ్ నుంచి కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా వెళ్ళిపోయి పోతుంది అలాగా చంద్రమండలం మీదకి. ఏం లేదు, అంత నిన్న కొట్టుకొని వాళ్ళిద్దరూ ఫుల్ సారీ చెప్పించుకొని అన్నీ చెప్పించుకొని, నాకు నువ్వంటే ఇష్టము తను అని చెప్పి మన ఇమాన్యుల్ తను వచ్చి నాకు నువ్వంటే ఇష్టం ఇమ్ము. ఇమాన్యుల్ అయితే మరీ దారుణమైన సేఫ్. అసలు నేను నేనేమనలేదురా, అసలు నేను సీరియల్ యాక్టింగ్ అందు కూడా అది వేరే మూడ్లో వేరే ఫన్నీ వేలో అన్నాను. ఆ మొక్కకి నీళ్ళు పోస్తున్నాను అనేది కూడా నిన్ను కళ్యాణ్ గడికి చెప్పింది అది వేరేదిరా, నీది కాదురా. ఇంకా సేఫ్ కన్నింగ్ గేమ్లంతా. ఇమాన్యుల్ మామూలుగా చూస్తే కోపం రాలే. చెప్తున్నా కదా ఇమాన్యుల్ ఫ్యాన్స్, మీరు హట్ అయినా కమోడ్లో బుర్ర ఎట్టేసుకున్నా ఒకటే చెప్తున్నా, మీ ఓడైతే విన్నర్ అవ్వడం, విన్నర్ మెటీరియల్ కాదు. ఇంత సేఫ్ గేమ్ మామూలు కోపం రాలే. నేను ఇమాన్యుల్ మీద, తనూజా మీద రాలే, నాకు ఇమాన్యుల్ మీద వచ్చింది. ఇప్పటికీ ఇది ఒక 4-5 గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ జస్ట్ బికాజ్ ఆమె అడిగిందంట, చెప్పాడు అంట సారీలు గిరీలు మొత్తం అన్ని చెప్పేసి ఇంకా కళ్యాణ్ ఏమన్నమాట మరి అక్కడ. ఇంకా అంటే అక్కడ ఎలా ఉందంటే కళ్యాణ్దే తప్పు, నాదేంటి లేదు అంటే ఇంకా మనోడివే అలా సైలెంట్ తోసేస్తున్నాడు. అంటే ఇక్కడ కళ్యాణ్ శుద్ధపోస అనట్లే, కళ్యాణ్ బొక్క, అక్కడ ఏం విన్నర్ మెటీరియల్ లేదు, అక్కడ అలానే ఉంది వ్యాపారం. బట్ ఇక్కడ అది చెప్తాను నేను, మిడ్ నైట్ టాక్స్ ఇక్కడ చెప్తుందని ఏమో అనుకోవద్దు. అసలు ఏం లేకపోవడం కాదు, ఆ దేజావు ఫీల్ వస్తుంది. వీళ్ళు కొట్టుకుంటారు, అదంతా యాక్టింగ్. వీళ్ళంతా మంచి ఆర్టిస్టులు వచ్చి సారీ చెప్పుకొని కలిసిపోతారు. మనం ఎదవమా అనిపించింది సీజన్ చూసిన. ఏం లేదు, అందరికీ తెలిసిపోయింది. అబ్బా సింపుల్ చెప్తా, తనూజా ఫస్ట్ పొజిషన్ అని తెలుసు, సేఫ్గా ఆడుతున్నారు. తనూజా సేఫ్గా ఆడుతుందా ఫస్ట్ పొజిషన్ కాపాడుకోవడానికి, ఇమాన్యుల్ కన్నింగ్గా ఆడుతున్నాడు సెకండ్ పొజిషన్ కాపాడుకోవడానికి, సెకండ్ థర్డ్. కళ్యాణ్ భయపడుతున్నాడు. కళ్యాణ్ ఇచ్చి చెప్తాడు తనూజాకి, మీరు సేఫ్ ఆడినట్టు అనిపించింది, మీకు మీరే కొట్టుకొని మళ్ళీ మీరు ఒక పర్సన్ నామినేట్ చేయడానికి సెలెక్ట్ చేయడం, ఇప్పుడు మీరు సారీలు చెప్పేసుకోవడం. అయినా అక్క ఒప్పుకోవట్లేదు, అక్క అరుస్తుంది. ఇంకా దివ్య ఆ భరణి అదే ఎదవ గోలా చెప్పాను. ఇది ఏంట్రా, ఎక్కడో చూసాను, ఎక్కడో విన్నాను ఇది జరగడం. ఇప్పుడు ఇగ్నైట్ రివ్యూలో రోజు అదే రాసుకోవడం, అదే చెప్పుకోవడం కదా. ఏమంటే ఏం బ్రో భరణి మీద పడ్డావు అంటారు, మళ్ళీ ఏం బ్రో దివ్య మీద పడ్డావు అంటారు, ఏం బ్రో ఇమాన్యుయల్. నాకు చిరాకు దొబ్బ అసలు పడ్డం కాదు, ఇది వర్త కాదు. అసలు నిన్న మిడ్ నైట్ టాక్స్ అసలు వర్తే కాదనిపించింది. ఏంటి ఈ సేఫ్ గర్ల్ గురించి ఇంతసేపు మాట్లాడి మనకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. నేను ఇంకోటి చెప్తా, ఎవడో చెప్పు ఉంటాడో చెప్పడో నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్తా. మిడ్ నైట్ టాక్స్ చేస్తే నాకే మంచిది, నాకు దాంట్లో వచ్చినంత రెవెన్యూ వేరే వీడియోల్లో రావు. ఓకేనా, మినిమం $60-70 వస్తాయి, ఒకసారి $100 వచ్చేవి కూడా ఉన్నాయి. సో ఒక 8,000 రెవెన్యూ నేను పోగొట్టుకుంటానా చెప్పండి. నేను మంచి thumbnail పెట్టి ఏవేవో చెప్పొచ్చు, రకరకాలు పెట్టి ఒక 40 నిమిషాలు లాగించవచ్చు. నిన్న అది రీతు సేమ్ జగ దేజావు ఫీల్ వచ్చిందని చెప్పి ఆ డెమాన్ పౌడర్ రీతుది గొడవ, అదే గొడవ, రొటీన్ గొడవ. తనుజాది ఇమాన్యుల్ది సేమ్ ప్యాచప్, కళ్యాణ్ది తనుజాది సేమ్ అదే కాన్వర్జేషను. కళ్యాణ్ ఏమైనా గట్టిగా మాట్లాడతాడంటే గట్టిగా మాట్లాడి వెళ్ళి కూర్చొని బీన్ బ్యాగ్ దగ్గర తీసుకుని అలా నార్మల్గా ఉంటాడు. అక్కడ తండ్రి కూతురు అదే కాన్వర్జేషన్. ఏం మాట్లాడతాం? అందుకే అక్కడ రెవెన్యూ వస్తుంది, సబ్స్క్రైబర్లు వస్తారు, అన్నీ వస్తాయి. చేయబుద్ది కాదు, ఇంట్రెస్ట్ చచ్చిపోయింది మాట. మళ్ళీ వదిలేసి మోటివేషన్ తెచ్చుకొని మార్నింగ్ అప్డేట్ల గురించి చేద్దాం అనుకుంటే ఓటింగ్ ఆ టాస్క్లు కూడా అలానే ఏడిచాయి. సరే మీకు ముందు ఆ టాస్క్లు ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు మిడ్ నైట్ రివ్యూ చేయలేదు నా ఫీలింగ్ మీకు చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. మీకు అలాగే అలానే ఉందా, లేకపోతే నాకే అలా ఉందా అది కూడా చెప్పండి. నాకైతే చిరాకు దొరుకుతుంది సీజను.
దేవుడే కాపాడాలి. సీజన్ అయితే ఎత్తిసింది, 99.99% ఎత్తిసింది. ఇంకా దేవుడు వచ్చినా కూడా, అర్జునుడు కాదు కదా, కృష్ణుడు వచ్చినా కూడా కాపాడలేదు. కెప్టెన్సీ కండక్టర్ టాస్క్ 3 టీములకి డివైడ్ చేస్తారు మాట. బ్లూ టీము, ఆరెంజ్ టీము, పింక్ టీము. ఆరెంజ్ టీం వచ్చేసరికి సుమన్ శెట్టి, శ్రీనివాసు, కళ్యాణ్, దివ్య. బ్లూ టీం వచ్చేసరికి భరణి గారు, నిఖిల్, డెమాను, రితు. పింక్ టీం వచ్చేసరికి తనూజ, ఎమాన్యుల్, రాము, గౌరవ్. సో టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ టాస్క్ లిఫ్ట్ ద వెయిట్స్ అంట. రకరకాల వెయిట్స్ ఉంటాయి, అవి లిఫ్ట్ చేయాలి. అందులో పార్టిసిపెంట్స్ వచ్చేసరికి ఎమాన్యుల్, నిఖిల్, దివ్య. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలంట. ఫస్ట్ టాస్క్ విన్నరు ఎమాన్యుల్ గెలిచాడు, పింక్ టీము. సో ఒక పవర్ వస్తుంది అన్నమాట, ఒకళ్ళ రేస్లో నుంచి తీసేయాలి. ఎమాన్యుల్ ఎవరిని తీస్తారు చెప్పుకోండి, కళ్యాణ్ తీస్తాడు. సో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద రేస్, కళ్యాణ్కి బొక్కే. సో చూడండి, అదే చెప్తున్నాయి ఈ సీజన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి టాస్క్లు పెట్టడం ఏంద్రా స్వామి. ఆల్రెడీ కళ్యాణ్కి 2-3 వారాల నుంచి ఫుటేజ్ లేదు. పోనీ ఏమైనా కాంట్రవర్సీ అంత సీన్ లేదు. పోనీ ఏమైనా రైవల్రీ పెట్టుకుంటున్నాడంటే లేదు. ఇప్పుడు ఈ వారం టాస్క్లు కూడా కళ్యాణ్కి అస్సామే కదా. ఇంక కళ్యాణ్ ఏం ఆడతాడు చెప్పండి ఆట మళ్ళా మనమాట చెప్పండి. ఇంకా ఉన్నది ఇది చెప్తా చూడండి. అసలు ఓ పని చేస్తే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అవుతుంది, ఓటింగ్ ట్రెండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఒకటి చెప్పబోతున్నా చూడండి, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఈ వారం 11th వీక్ ఫ్యామిలీ వీక్, ఈ సీజన్ 11th వీక్ ఫ్యామిలీ వీక్ సెట్ చేస్తున్నారు. అంటే ఈ 9th వీక్ ఇది 10th వీక్ ఉంటుంది. సో మంచి టాస్క్లు పెడతారు అనుకుంటే, ఇలాంటి టైప్ ఆఫ్ టాస్క్లు పెడుతుంటే ఆల్రెడీ కళ్యాణ్కి 3 వారాలు ఎగిరిపోయింది. చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓడి ఏమైనా ఫైట్ ఇద్దాం అనుకుంటే, మీ కూడా అక్కడ ఫైట్ ఇవ్వట్లేదు, టాస్కుల్లో పోనీ ఏమైనా ఆడిపోని అలా ఏమైనా కంపీట్ చేస్తాడు అనుకుంటే టాస్కుల్లో ఎత్తేస్తున్నారు. డెమాన్ పవన్కి నేను గోల్డెన్ ఆపర్చునిటీ మొన్న అయింది ఇన్సిడెంట్ తర్వాత. డెమాన్ పవన్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. డెమాన్ పవన్ యూజ్ చేసుకున్నా కూడా డెమాన్ పవన్కి ఇప్పుడు అంత సీన్ లేదు. డెమాన్ పవన్ టాప్ రావడం గ్రేట్ అంతే తప్ప విన్నరో రన్నర్ అంత సీన్ అయితే రాదు. ఇంకా అయిపోయింది, గాన్, అది కూడా గాన్. సో టాస్క్లు ఇలా డిజైన్ చేస్తే ఎలాగా? ఏదైనా 2 టీములు సెలక్షన్ టాస్క్లు పెట్టి డే అండ్ నైట్వి అలా సెలెక్ట్ చేసుకొని ఇలా మెంబర్స్ని ఎలిమినేట్ చేయడం కాకుండా ఎండ్ ఆఫ్ ది డే 2 రోజులు అయిపోయిన తర్వాత ఏ టీం బాడింది అలా పెట్టచ్చు కదా. ఆ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్, ఇలా చాలా టాస్క్లు ఉంటాయి, మంచి టాస్క్లు. అవి పెట్టకుండా ఇవి టాస్క్లు ఏంది? ఇంకా గాన్. ఇంకా కళ్యాణ్కి ఇంకేముంటుంది? అయిపోయింది ఫస్ట్ సెక్. ఇంకా కనబడ్డు కళ్యాణ్ ఈ వారం అంతా. జస్ట్ నామినేషన్ ఓటింగ్ అనాలిసిస్లో పేరు కనబడుతుంది, అంతకుమించి ఏముండదు. సో 11th వీక్ ఏమో ఫ్యామిలీ వీక్, అక్కడ ఏమీ ఉండదు ఎవరికేను. కళ్యాణ్కనే కదా, అంతా డౌనే ఉంటుంది ఆ వారం. సో 12th వీక్ ఏమో వచ్చేసరికి అది ఎవిక్షన్ ఫీ, 13th టికెట్ టు ఫినాలే, 14th ఏబీసీ, 15th టాటా కథం, బాయ్ బాయ్, సీజన్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ టాస్క్లు కూడా అంతే, ఊపు కూడా లేవు. ప్రోమోలు చూడండి మీకు అర్థమవుతుంది, ఊపు లేని టాస్క్లు. గొడవలు ఏమైనా అవుతాయి ఈ టాస్కుల్లో? ఏమైనా రైవల్రీ అవుతుందా? అయినా రైవల్రీ అయినా కూడా వీళ్ళు చాలా వరస్ట్గా ఉన్నారు అనుకోండి. బట్ చెప్తున్నా, సో ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్. చూడాలి మరి ఏమవుతుందో. సో ఈ వారం జరగబోయే టాస్క్లు అయితే ఇవి 3 టీముల కింద ఉన్నాయి కదా, ఆ టీం మెంబర్స్ కళ్యాణ్ పీకేదే ఉండదు. చూద్దాం అసలు కంటెంటర్లు ఎవరు అవుతారు, ఎవరో కెప్టెన్లు అవుతారు, దేవుడికే తెలియాలి. రైవల్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇలా చెప్తున్నాను కాదు, 90% తనూజే విన్ అవుతుంది. ఇంకా ఓపెన్ ఫ్యాక్ట్ అందరికీ తెలిసింది. ఎందుకంటే అంటే వీళ్ళు ఎవరు రైవల్రీ పెట్టుకోవట్లేదు. వాళ్ళు రైవల్రీ పెట్టుకోకపోతే ఇప్పుడు మనం అవుతున్న పర్సన్ మనం ఆపేయలేం కదా. సో 90% తనూజే. అసలు ఇంకో నెంబర్ ఉంది, అంత నెంబర్ చెప్పకూడదని చెప్పట్లే. సో అది పరిస్థితి. ఇంకా రన్నర్ కోసం కొట్టుకోవాలి. రన్నర్ ఎమాన్యుల్ అవుతాడో, కళ్యాణ్ అవుతాడో, ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తారో చూడాలి. ఓవరాల్గా అది మిడ్ నైట్ టాక్స్ అందుకు చేయలేదు. ఈ రోజు నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకొని చెయ్యాలి భయ్యా, అది మ్యాటరు. సో మీకేమనిపిస్తుంది సీజన్ గురించి కామెంట్ చేయండి, బలంగా లైక్ చేయండి. లైక్ కూడా బొక్క అనుకుంటే లైక్ కూడా చేయొద్దు. బట్ సీజన్ అయితే అస్సలు నాకు ఎక్కట్లే. అది నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్లో మాట్లాడుకుందాం, డీటెయిల్గా less than 8 to 9 minutes. సారీ లో టోన్లో మాట్లాడుతున్నందుకు, బట్ ఫ్యాక్ట్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.